చేద్దాం, విజయవంతం చేద్దాం. మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. కష్టజీవులంతా ఏకమవుదాం, ఏకమవుదాం. కష్టజీవులంతా ఏకమవుదాం, ఏకమవుదాం. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. కష్టజీవులంతా ఏకమవుదాం, ఏకమవుదాం. జిందాబాద్ సిఐటియు. మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. కార్మికులంతా ఏకమవుదాం, ఏకమవుదాం. కష్టజీవులంతా ఏకమవుదాం, ఏకమవుదాం. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ఏకం కండి. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ఏకం కండి. జిందాబాద్ సిఐటియు. ఈరోజు బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో అమాలి కార్మికుల ఆధ్వర్యం లోపల సిఐటియు ఆధ్వర్యం లోపల మరో 10 రోజులలో మేడే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని విజయవంతం చేయాలని ఇలా పోస్టర్ ఆవిష్కరణ కార్మికుల ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. మరి మేడే ఉద్దేశం ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రపంచ కార్మికులారా ఏకం కండి, కష్టజీవులారా ఏకం కండి. మరి ఈ 8 గంటల పనిదినం కోసం ఆనాడు అమెరికా చికాగో నగరంలో 8 గంటల పనిదినంకై అప్పటి ప్రభుత్వాలకు ఎదురు తిరిగి 8 మంది కార్మికులు అమరులైన సందర్భంలో వారి రక్తంలో నుంచే ఉట్టిందే ఇలా ఎర్ర జెండా. ఆ ఎర్ర జెండాని ఇలా 8 గంటల పని సాధించుకున్నామంటే ఆనాటి త్యాగమూర్తుల సందేశం అని చెప్పుకోవచ్చు. ఇలా బీజేపీ ప్రభుత్వం కూడా 8 గంటల పని దినాన్ని కాలరాస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లుగా విభజించి పోరాడి సాధించుకున్న 44 చట్టాలను ఇప్పుడు 4 లేబర్ కోడ్లుగా కుదించి కార్మికులను శ్రమ దోచుకునే విధంగా 12 గంటలు 14 గంటల పని విధానాన్ని అమలు చేస్తుంది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి పెట్టుబడిదారులకు కార్మికులను శ్రమను దోచిపెట్టే విధంగా ఇలా బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలు ఏదైతే ఉందో కార్మికులు అంతా తిప్పికొట్టాల్సిన పరిస్థితి అవసరం ఉంది. ఈరోజు బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇలా అమాలి కార్మికుల ఆధ్వర్యంలో కూడా పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఆ రోజు 9 గంటల వరకు మీ గ్రామాలలో జెండా ఎగరవేసి అమాలి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు, ఇలా కష్టజీవులు ఎవరైతే ఉన్నారో తన శ్రమనే కష్టంగా భావించే శ్రమజీవులు కష్టజీవులు ఎవరైతే ఉన్నారో ఆనాడు మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్మిక సోదరిమణుల మీద ఉంది. కాబట్టి అలాగే మహిళా బీడీ కార్మికులు కూడా పెద్ద ఎత్తున మహిళా లోకం కూడా కదిలి వచ్చి ఈ మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ మరొక్కసారి సిఐటియు పక్షాన ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులకు పేరున విజ్ఞప్తి చేస్తూ ఆ రోజు పెద్ద ఎత్తున వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మరొక్కసారి ఆశాభావం వ్యక్తం చేస్తుంది సిఐటియు పక్షాన. వర్ధిల్లాలి అమాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి అమాలి కార్మికుల ఐక్యత. విజయవంతం చేద్దాం మేడే కార్యక్రమాన్ని.